దళిత నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక చిరస్మరణీయమైనటువంటి మహానుభావులు ఏదైతే రాజ్యాంగంలో ఈరోజు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ లేకపోతే ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాణ నేత అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు చాలా బాధతో ఇటువంటి మహానుభావులు మరణించినప్పుడు ఇప్పుడే మాట్లాడారు మన నాయకులు. వారు భౌతికంగా దూరమైన వారి ఆలోచనలు మాత్రము తరతరాలకు మనము లేకున్నా కూడా సజీవంగా ఉంటాయి. దాంట్లో భాగంగానే ఈరోజు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు చూపిన దారి, అదే రకంగా మన పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత నారా లోకేష్ బాబు గారు, మన తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం మహానుభావుల యొక్క వర్ధంతులు కానీ జయంతులు కానీ వారి ఆశయాలను గుర్తు చేసుకుంటూ జరుపుకునేటువంటి క్రమంలో ఈరోజు అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ ఉన్న నాయకులే మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తే, తెలుగుదేశం పార్టీ స్థాపన ముందు ఎలా ఉండేది, తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల వారి వారి హక్కులు కానీ వారిని ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొచ్చిన విధానం కానీ, ఏదైతే గతంలో ఇంత గొప్ప మహానుభావుడు ఈరోజు రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడే ఆయన చిన్నతనంలో కానీ ఆయన యవ్వనంలో కానీ ఆయన అంటరానితనానికి అదే రకంగా అనేక వివక్షకు గురైనటువంటి వీరి జీవితాలకు అనుభవించి ఈరోజు ఇంతటి రాజ్యాంగ నిర్మాణ నేతలుగా తయారై వారిచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి మహానుభావులకే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత వారి జీవిత సత్యాలని వారు పడినటువంటి కష్టాలని చూసి మళ్ళీ ఎవరికి కూడా ఇటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఈ భారతదేశంలో ఒక అద్భుతమైన రాజ్యాంగం రచించిన మహానుభావుడు అంబేద్కర్ గారు. మరి ఇక్కడ ఇంతకుముందు సుందరరాజు గారు చెప్పిన విధంగా మా తండ్రి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన అధినేత నారా లోకేష్ బాబు గారు కానీ, యువనేత, వీరందరి భావజాలం కూడా అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ శాసనసభ జరిగినప్పుడు కూడా మీరు చూసింటారు. ఇది గత ప్రభుత్వాలు వారి సొంత రాజ్యాంగాలు రచించుకొని అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలిగించిన ప్రజలకు కానీ నాయకులకు కానీ పాలనలో కానీ వారి యొక్క దుర్మార్గమైన ఆలోచనల్ని చొప్పించి పరిపాలన చేసిన పరిస్థితులు. అటువంటి పరిస్థితులకు ఈరోజు భారతదేశంలో ఈ మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించకపోయి ఉంటే, ఈ మహానుభావుడు రాజ్యాంగ నిర్మాణ నేతగా ఉండకపోయి ఉంటే, ఇంకా అంబేద్కర్ రాజ్యాంగం అనేది జరగకపోతే గత ప్రభుత్వంలో దళితుల పట్ల కానీ అదే రకంగా మనుషుల పట్ల కానీ అనేక వర్గాల పట్ల కానీ ఏ రకంగా దుర్మార్గాలు చేశారో మనం కళ్ళారా చూసి ప్రజలు కూడా వీరు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు రాజ్యాంగంలో దానితోటే మళ్ళీ గత ప్రభుత్వాన్ని గద్దె దింపడం జరిగింది. ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మా తండ్రి గారి ఆశయాల ఆలోచనలు, ఏదైతే మా తండ్రి గారు ఇటువంటి మహానుభావుల యొక్క ఆశయాలని తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో తీసుకొచ్చిన వ్యక్తి కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని నేను గర్వంగా చెప్తాను. ఇది ఏదో మాటకు చెప్పటానికో సందర్భం అని కాదు. తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం ఏదైతే నందమూరి తారక రామారావు గారు అనుచరుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల్ని క్షేత్రస్థాయిలో తీసుకుపోయే వ్యక్తిగా నారా లోకేష్ బాబు గారు ఎన్నోసార్లు కలిసినప్పుడు చెప్తారు, మీ తండ్రి గారు చిన్నప్పుడు ఒళ్ళో దగ్గర తీసుకొని పెంచిన వ్యక్తిగా నేను చూశానని. బట్ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెగనూరుకు పక్క నియోజకవర్గం కానీ ఇక్కడ కానీ ప్రతి నాయకుడుకు ఆదర్శప్రాయంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని గర్వంగా చెప్పుకుంటా. నేను తూచా తప్పకుండా తీసుకుపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, ఈరోజు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో మనం వర్గీకరణ అన్నప్పుడు ఎంతో అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటని తూచా తప్పకుండా ఈరోజు చేసినటువంటి వ్యక్తిగా కూడా నరేంద్ర మోడీ గారు అంటే కూటమి జనసేన బీజేపీ కలయిక తెలుగుదేశం పార్టీ జోడించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే రాజ్యాంగ నిర్మాణ నేత ఆశయాలను కానీ ఆలోచనలు కానీ తూచా తప్పకుండా తీసుకుపోతున్నామని గర్వంగా తెలియజేస్తున్నాం.
మరి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు వివిధ వర్గాలకు ఈరోజు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరి కారుణ్య నియామకాలను తీసుకొని రావడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా ఒకసారి మీరు కూడా మన వాళ్ళు వస్తే అక్కడ పాల్గొని కౌన్సిల్లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత అక్కడ కూడా ప్రెస్ మీట్ చెప్తాం. అదొకటి.